డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పట్టణంలో శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శెట్టి బలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తుల మీరాకుమార్ భారీ విరాళం అందజేశారు. కళ్యాణ మండప నిర్మాణానికి తోడ్పాటుగా ఆయన ప్రకటించిన 5 లక్షల రూపాయల విరాళాన్ని ముమ్మడివరంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా నిర్మాణ కమిటీకి అందజేశారు. సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ విరాళాన్ని అందించడం హర్షణీయమని సంఘ పెద్దలు కొనియాడారు. శెట్టి బలిజ కళ్యాణ మండపం పూర్తయితే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విరాళం అందజేసేందుకు హైదరాబాద్ వాస్తవ్యులు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి పిల్లి నాగబాబు, ట్రస్ట్ సభ్యులు పాసంశెట్టి శ్రీనివాస్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ముమ్మడివరం వచ్చి నగదును నిర్మాణ కమిటీకి అందజేశారు. మరి గుత్తు మీరాకుమార్ గారు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసారో తెలియదు, కానీ మరి మీరాకుమార్ గారు మీరు అడిగిన వెంటనే స్పందించి మీకు ఈ కళ్యాణ మండపానికి నా బంధువులు, నా రక్త బంధువులు అంతా ఉన్నారు కాబట్టి అనేక వేగంగా స్పందించి 5 లక్షల రూపాయలు మరి మీ సంఘానికి అందజేయమని మా ద్వారా పంపించినందుకు మరి గుత్తు మీరాకుమార్ గారికి, అలాగే కాకుండా గుత్తు మీరాకుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి ఆయనకి చాలా రకాలుగా ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నా కూడా చారిటబుల్ ట్రస్ట్ గురించి రోజుకి 20 ఫోన్లు వస్తున్నాయి. 20 ఫోన్లు ఏదో కార్యక్రమం చెప్పి ఆయన అడ్డు చేస్తున్నాడో, భగవంతుడు అడ్డిస్తున్నాడో, అక్షయ పాత్ర ఎలా ఉందో తెలియదు, కానీ మేము ఆ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాం. ఇల్లు నాకు గోపాలకృష్ణ గారు కానీ, నేను కానీ, కుమార్ గారు కానీ చాలా ఇబ్బందులు పడి ఎవరిని ఫిల్టర్ చేయాలా, ఎవరిని ఒప్పిస్తే మంచి ఎంత జరుగుతుందో దాని వెనకాల కీడు కూడా అంతా జరుగుతుంది. ఆ తరఫున నాకు ఇచ్చారు, మాకే లేదు. ఒక మనిషి ఎంత కార్యక్రమం చేస్తాడు. 2 రాష్ట్రాల నుంచి ఆయన పనిచేస్తుంటే మీరాకుమార్ గారి యొక్క ఒత్తిడి మేము దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయన చాలా మేము బాధపడుతున్నాం. అలాగే అలాంటి వ్యక్తుల్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది ఆయన కంటే అపరూప పేర్లు చాలా మంది ఉన్నారు. ఆ స్పందించే భావం, మన జాతి మీద ఉన్నటువంటి అపారమైన ఆయన గౌరవం, ఆయన ఎవరు అడిగినా మాట తీయకుండా మాట ఇచ్చేటువంటి స్వభావం ఆ భగవంతుడు ఆయన కనిపించాడు కాబట్టి ఆయన ఎలా తట్టుకుంటుండో ఆ భగవంతుడికి తెలియాలి. మరి సంవత్సరానికి 25 మంది పిల్లలకి ఉచితంగా ఫీజు కట్టించి చదివిస్తున్నాడు. ఆయన సంవత్సరంలో కనీసం 30 కార్యక్రమాలకు పైనే ఆయన సేవా కార్యక్రమాలకి డబ్బులు అందిస్తా ఉన్నాడు. అది ప్రత్యక్షంగా మేము అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శెట్టి బలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరాకుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల మీరాకుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానుభాని మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శెట్టి బలిజ కళ్యాణ మండపానికి జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ గుత్తుల మీరాకుమార్ గారి ద్వారా మరి కళ్యాణ మండపం నిర్మాణ ఖర్చులు గాను 5 లక్షల రూపాయల విరాళాన్ని గుత్తుల మీరాకుమార్ గారు మా ద్వారా ఈ సంఘానికి అందజేయడం జరిగింది. మరి ఈ సంఘం మరింత దినదిన అభివృద్ధి చెంది మరి ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలుస్తారని చెప్పి కుమార్ గారిని మరి ఈ సభావేశంగా తెలియజేసుకుంటూ మరి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, సానుభాని మల్లికార్జునరావు గారికి, మరి గుత్తుల సాయి గారికి, గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం మండలంలో ఉన్నటువంటి శెట్టి బలిజ కళ్యాణ మండపం పునర్నిర్మాణం విషయంలో తెలంగాణ వస్తువులు జీఎంకే చారిటబుల్ చైర్మన్ గుత్తుల మీరాకుమార్ గారిని సంప్రదించగా ముమ్మడివరం నుంచి మా కమిటీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ కూడా ఆయన 5 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా వారు ఈరోజు ముమ్మడివరం
వారి మిత్ర బృందాన్ని పంపించి 5 లక్షల రూపాయలు ఇక్కడ ముమ్మడివరంలో ఉన్న చెట్టుపల్లి సంఘ పెద్దలందరికీ కూడా అందివ్వడం జరిగింది. వారికి వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.